ప్రసంగి 11:9లో మనం చూసుకున్నట్లయితే, మన హృదయ మార్గాలంట మన కన్నులకి ఏదైతే ఇంపుగా ఉంటుందో, మన కన్నుకి ఏదైతే మరి ఆనందాన్ని కలిగిస్తుందో, అటువైపు ప్రయాణించడానికే మనం హృదయం అనేది కూడా ప్రేరేపింపబడుతుంది. మరి వాక్యానురీతిగా మనం ఆలోచించుకున్నట్లయితే నిజంగానే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినట్లే మన కన్ను ఏదైతే చూస్తుందో, మన కన్ను ఏదైతే ఆశపడుతుందో, మన కన్ను ఏదైతే మార్గాన్ని వెతుకుతుందో, మన హృదయ ఆలోచనలు గూడా, మన అంతరంగ ఆలోచనలు గూడా అది కావాలి అనే ఆశ కలిగి అటువైపు మార్గాలు బట్టే మనము వెళ్తున్నాం. అందుకనే దేవుడు చక్కని మాటలు సెలవిచ్చాడు. ఏంటంటే మత్తయి సువార్త 7 అధ్యాయము 13 వచనం, 14 వచనం మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు అక్కడ కొండ మీద ప్రసంగంలో చాలా చక్కగా మాట్లాడారు. రెండే 2 ద్వారాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనము ఏ ద్వారములోనికి వెళ్ళాలి? ఏ ద్వారములో వెళ్తే మనకి ఏది సంభవిస్తుంది? ఏది వస్తుందనే విషయాల్లో ముందుగానే యేసు ప్రభు తెలియపరిచాడు.